దేవుని మాటలు మరి దైవ సేవకులు చెప్తుండగా అందరూ ఎవరు అటు ఇటు తిరగకుండా చాలా శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినాలని ప్రేమతో తెలియపరుస్తున్నాం. ఈ సమయాన్ని దైవ సేవకులకి మరి అప్పగిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ వందనాలు. అమ్మా వందనాలు చెప్పరా? అందరికీ వందనాలు. దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు. మరొకసారి ఆయా ప్రాంతాలలో ఉన్న ప్రజలు త్వరగా ప్రాంతానికి రావాలని మనవి. బైబిల్ గ్రంథంలో ఒక మాటను నేను మీకు తెలియపరుస్తాను. సామెతల గ్రంథం, బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 18వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుదాం. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. చాలు. భార్య దొరికిన వానికి మేలు దొరికెను. అందరు చెప్పండి, ఏం దొరికిందట? ఇప్పుడు ఆనోకి ఏం దొరికిందట? మేలు. అందరు చెప్పండి. భార్య దొరికిన వానికి మేలు దొరికెను. కానీ ఒక ఆయన అన్నాడు, నాకు తేలు దొరికింది అని. ఏం దొరికిందట? తేలు. మరొక ఆయన అన్నాడు, నాకు మేకు దొరికింది అన్నాడు. అంటే భార్య దొరికిన వానికి మేలే, కీడు కాదు. మరి భర్త దొరికిన వారికి మేలే. భార్య భర్తకు, భర్త భార్యకు మేలు దొరికెను. కానీ వాస్తవంగా నిజముగా భార్యకు భర్త మేలు దొరికింది, భర్తకు భార్య మేలు దొరికింది. కానీ తేలు దొరికింది అన్నాడు. చూడండి, ఆయన ఎందుకయ్యా నువ్వు భార్య దొరికితే మేలు దొరికిందని చెప్పలేక తేలు దొరికింది అంటున్నావు ఏంటి? మీ భార్య తేలా అంటే మరి ఆమె భర్తను చూడగానే చిటుక్కును గీస్తుందట. ఒక తేల్లాగా తేలు దొరికితే ఎంత బాధకరంగా ఉంటుందో ఆ భర్తను అంత బాధిస్తుందట. అయితే ఆ భర్త భార్య పోడు భరించలేకపోతున్నాడట. కారణం ఏంటంటే ఈరోజు అలాంటి భార్యలు లేరంటారా? ఉన్నారంటారా? మనం చాలా ప్రాంతాలలో చూస్తే భార్యను భర్త, భర్తను భార్య ఓర్చుకోలేకుండా భయంకరమైన పరిస్థితులు కలిగించే భార్యలు ఉన్నారు, భర్తలు కూడా ఉన్నారు. కనుక ఈ సమయంలో భార్య భర్తకు, భర్త భార్యకు మేలుకరమైన పరిస్థితి. కానీ దాన్ని వారిద్దరూ కలిసి సంసారాన్ని కూల్చుకునే భార్య భర్తలు వారు తేలులాగానే తయారై ఉంటారని దేవుని దైవ గ్రంథము స్పష్టంగా సెలవిస్తుంది. ప్రియులరా, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. కొంతమంది అల్లరి చేస్తున్నట్టున్నారు. ఎందుకంటే నేను తొందరగా ముగిస్తాను, మీరెవరు అల్లరి చేయొద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భార్య దొరికిన వానికి మేలు దొరికిను, అట్టివాడు యెహోవా అనగా దేవుడు, దేవుని వలన అనుగ్రహము పొందినవాడు. హల్లెలూయా. అనుగ్రహం అంటే ఆశీర్వాదం, దీవెన, కృప, మేలులు పొందినవాడు అని మనం గుర్తు చేసుకోవచ్చు. ప్రియులారా, ఈ సమయంలో భార్య దొరికిన వానికి మేలు దొరికెను. మరొక ఆయన అన్నాడు, నాకు మేకు దొరికిందయ్యా అని.
కానీ భార్య దొరికిన వాడికి దేవుడు మేలు దొరికిందని చెప్పంటే, ఈయన మేకు దొరికిందంటే కారణం ఏంటంటే భార్యను మేకులాగా చేసినాడు ఈయనే. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి సంపాదించిన డబ్బులు భార్య పిల్లలకు పెట్టాలి. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఈ భార్య భర్తలకు పిల్లలకు కుటుంబానికి పెట్టే డబ్బులు తీసుకొని వెళ్ళి సాయంకాలం కల్లా సారాయి కొట్టుకు వెళ్ళి త్రాగి ఊక్కుంటా కేకలు వేసుకుంటా అని కేకలు పెట్టుకొని భార్య దగ్గరికి వస్తే ఈ భార్య అంటది ఈమె మేకులాగా తయారైపోద్ది. ఒకసారి ఒక ఆమె చాలా రోజుల నుంచి చూస్తా ఉంటే భర్తకు మార్పు లేదు, భయంకరంగా త్రాగొచ్చి ఆమెని భయంకరంగా కొడతాడు. ఆమె కూర్చున్నా నిలబడినా పడుకున్నా బాధే. కూర్చుంటేనేమో చక్కగా వస్తాడు, ఇదిగా నేనంటే నీకు భయం లేదా, ఏంటి అలా కూర్చున్నావు అంటాడు. సరే నిలబడింది అనుకో ఆమె, నేనంటే నీకు భయం లేదా, ఏం నిలబడి చూస్తున్నావు అంటాడు. పడుకుంటే ఏంటి పడుకున్నావు అంటాడు. మరి ఇప్పుడు ఏం చేయాలామె? నిలబడకూడదు, కూర్చోకూడదు, పడుకోకూడదు. కానీ అలాంటి చిత్రహింసలు చేసే భర్త త్రాగొచ్చి కుటుంబానికి ఇబ్బందులు చేస్తే ఈమె చూసి ఆఖరికి ఒక రాడ్డు పెట్టుకొని కూర్చోయింది. రా చూద్దాం నీ సంగతి అని. రానే వచ్చినాడు, నేనంటంత భయం లేదా అని. ఆమె పెట్టింది ఒక్క దెబ్బ, 3 సంవత్సరాల వరకు గాయం మానలేదు అయ్యకి. అంటే ఈ సమయంలో మీ భర్తలను మీరు అట్లా కొట్టండి అని కాదు చెప్పడం ప్రియులారా, మీ భార్యలను మీరు అట్లా కొట్టండి అని చెప్పడం కాదు. కానీ భార్య భర్తల సంభాషణ ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లు ఉండాలా. అమ్మ ఎలా ఉండాలి చెప్పండి? ఉప్పు వేసినట్లు రుచిగా ఉండాలి. అందుకనే ఈ సమయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, భార్య దొరికిన వానికి మేలు దొరికెను, భర్త దొరికిన వారికి మేలు దొరికెను. అందుకే దేవుడు అన్నాడు, నరుడు ఒంటరిగా ఉండేది మంచిది కాదంట. ఆమేన్. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, జంటగా నుండుటే దేవునికి ఇష్టం. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, జంటగా నుండుటే దేవునికి ఇష్టం. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, జంటగా నుండుటే దేవునికి ఇష్టం. ఒకరిపై ప్రేమ, ఒకరిపై జాలి, ఒకరితో ఒకరు బలపరుచుకున్నారు. ఒకరిపై ప్రేమ, ఒకరిపై జాలి, ఒకరితో ఒకరిపై బలపరుచుకున్నారు. మూడు ముళ్ళ చేసిన అనుబంధం, దేవుడు చేసిన అనుబంధం. ఆమేన్. దేవుడు చేసిన అనుబంధం ఇది. ఎవరు చేసిన అనుబంధము? కొంతమంది వయసు పెరుగుతుంటుంది కానీ ముసలోళ్ళు అయి ఉంటారు కానీ మాటలు మారవు. వశా
ఏమైంది నీకు? నువ్వు ఎన్నటి చచ్చిపోతావే? ఒరే నువ్వు నాశనం గాను, నీ నోట్లో మొన్ను పోయా, నీ మొన్ను తీసుకొని ఎత్తిపోస్తుంది ఒక ఆమె ఒకరోజు. ప్రియులారా, ఎందుకు చెప్పబడుతున్న మాటలంటే, వయసు పెరిగినా కానీ జ్ఞానం పెరగకపోతే, మాటలు మారకపోతే, ఇది దేవుడు చేసిన అనుబంధం. భార్యాభర్తల సంభాషణ, భార్యాభర్తల అనుబంధం దేవుడు చేసింది. హల్లెలూయా. ఎవరు చేశారు చెప్పండి? భార్య దొరికిన వారికి మేలు దొరికెను, భర్త దొరికిన వారికి మేలు దొరికెను. కాకపోతే ఈ రోజుల్లో కొంతమంది భార్య భర్తలు తేలులాగా ఒకరు, మేకులాగా ఒకరు. కుటుంబాలు కూల్చుకునే ప్రజలు, దేవుని మాటకు లోబడని ప్రజలు. దేవుడు చేసిన అనుబంధం ఇది. 3 ముళ్ళ బంధం. చెప్పండి, ఏ బంధము? 3 ముళ్ళ బంధం. ఈ బంధాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ప్రియులారా, దేవుడు నీకు అన్నం పెడుతున్నాడు, నీళ్ళు పోస్తున్నాడు, పిల్లల్ని ఇస్తున్నాడు, మంచిది చేస్తున్నాడు. ఇంకా నీ సంసారంలో చీకటి అలసడులు ఉంటే కష్టం. నీ మాటలు నీ బిడ్డలు నేర్చుకుంటారు, నీ మాటలు ఇరుపొరుగు వారు నేర్చుకుంటారు. గమనించాలి. ఈ సమయంలో మరి బైబిల్ గ్రంథంలో మరొక మాటను మనం చూద్దాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదవండి. గయ్యాళితో పెద్ద ఇంట్లో ఉండేదానికంటే మిద్దె మీద ఒక మూలన పోయి నివసించేదే మేలు నాయనా. నాకు ఈ గయ్యాళి భార్య పొద్దాకా కలహం పెట్టుకుంటుంది. ఈ గయ్యాళి భార్యతో నేను సంసారం చేయలేను బాబు అని ఒక ఆయన మిద్దె మీద పోయి కాస్త చోటు చూసుకొని అక్కడ మంచం వేసుకొని అక్కడే పడుకుంటాడట, మిద్దె మీద. గయ్యాళి భార్యతో కాపురం ఉండేదానికంటే మిద్దె మీద ఉండేది మేలు. కానీ మరికొంతమంది భర్తలు కూడా గయ్యాళితనం చేసేవాళ్ళు ఉన్నారు. భార్య భోజనం పెట్టినా, నీళ్లు పోసినా, అన్నీ చూసినా నాకెప్పుడు పెట్టావే నువ్వు అనేవాళ్ళు ఉన్నారు. గయ్యాళితో కాపురం ఉండేదానికంటే మిద్దె మీద పోయి ఉన్నాడు ఒక ఆయన. అందుకే నా చిన్నతనంలో నేను ఒక పాట పాడేవాడిని. భార్యను నమ్ముకొని బహుబాధలు పడలేదా, ఒరే తమ్ముడా, ఓ అన్నయ్య, బహుబాధలు పడలేదా. భార్యని నమ్ముకొనే బహుబాధలు పడినాడంట. ఇంకొక ఆయన భార్యతో ఏగలేక అరణ్యానికి పంపించాడు. ఒక ఆయన భార్యను పంపించాడు. ప్రియులారా, భార్య అంటే నీకు పక్కటెముక. ఎవరు చెప్పండి? అందరూ చెప్పండి. పురుషులైన వాళ్ళు చెప్పండి. భార్య అంటే పక్కటెముక. అందుకే సమానముగా ఉంటుంది భార్య. ఎట్లుంటుంది చెప్పండి? సాకారి అయి సమానముగా. ఒకవేళ దేవుడు నెత్తి మీద నుంచి తీసింటే కానీ నెత్తిన కూర్చునేదేమో భార్య. నువ్వు ఒంగో నేను కూర్చుంటా పైన, పనికి మాలాడ నన్నంత మొయ్యలేవా నువ్వు అనేదేమో. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, భార్యలు భర్తలు ఉన్నారు. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమీపంలో గయ్యాళితనం గనక నువ్వు ఉంటే మార్చుకో. గయ్యాళి అయిన భార్యలు, గయ్యాళి అయిన భర్తలు, ఆ గయ్యాళితనం మారిపోవాలి. గయ్యాళి అయిన భార్యతో పెద్ద ఇంట్లో ఉండేదానికంటే మిద్దె మీద పోయి ఒక చోటన ఒక మూలన కాపురం ఉండేది మేలు అన్నాడు ఒక ఆయన. ఒకసారి పెద్ద ఇల్లు కట్టుకున్నారు, మంచి బండలు వేసుకున్నారు, పాలిష్ బండలు, చక్కగా ఉంది ఇల్లు. కానీ ఆ ఇంట్లో భర్తను చూడగానే భార్య ఓర్చలేదు. ఒకరోజు రోకల బండ తీసుకొని వెంటబడింది భర్తని. నీ సంగతి చూస్తా అని భర్తలు వెంబడి పడితే ఆయన తప్పించుకోవటానికి పోతూ ఉంటే ఎక్కడ తప్పించుకుని వీలు కాలేదు. పెట్టింది దెబ్బ ఆ రోకల బండతో కొడితే చెయ్యి పటాలు ఇరిగిపోయింది.
ఆయన చెయ్యి ఇరగొట్టింది ఏమో తప్పించుకుందాం అనుకుంటే ఈ నాపు బండలు కదా, ఇవి పాలిష్ బండలు కదా, జర్రన జారి పడింది. జారి పడితే ఈమెకేమో ఏడు ఇరిగిపోయింది, లోపల పటక్కని ఇరిగింది. ఈయన్నేమో ఎట్లాగనో పట్టుకొని ఒక బట్ట చుట్టి హాస్పిటల్కి తీసుకెళ్లారు, చెయ్యి ఇరిగిందని. ఈమెకేమో బట్ట చుట్టు నిగిలేదు, కట్టు నిగిలేదు. ఓ నాయనో అని చెప్పి ఏడుస్తూ ఉంది. ఈమెను కూడా హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ అన్నాడు, నా చేత కాదు, అది లోపల ఇరిగిపోయిందమ్మా, వెళ్ళిపో పెద్ద హాస్పిటల్కి అని చెప్పాడట. భార్యకేమో భర్తకేమో చెయ్యి ఇరగొట్టింది, భార్యకేమో లోపల కాలు ఇరిగిపోయింది. ఇద్దరి పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నవి. ఇల్లేమో పెద్దది, చక్కని బండలు వేశారు, చక్కగా ఉంది ఇల్లు, కానీ ఆ ఇంట్లో సమాధానం లేదు. ఏం చేయాలి? భర్తగా నువ్వు, భార్యగా నువ్వు బుద్ధి మార్చుకోకుండా గయ్యాళితనం కలిగి ఎంతకాలం బ్రతుకుతావు? పెళ్ళి అయ్యేటప్పుడు చక్కగా ప్రమాణాలు చేస్తావు, ఓ నేను ఇలా ఉంటానని చెప్పి. ఎప్పుడైతే ప్రమాణం చేశావో ఆ ప్రకారమే జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీతిమంతుడు ప్రమాణం చేయగా మాట తప్పడు, నష్టం కలిగినా మాట తప్పడు. ఈరోజు పెళ్లి పీటల మీదకి వచ్చిన యవ్వన జంట మాట తప్పద్దు. కూడి వచ్చిన మీ సంసార జీవితాలలో, మీ కుటుంబాలలో మాట తప్పకుండా ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించమని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. గయ్యాళి అయిన భార్య, మనం అక్కడే బైబిల్లో 19వ వచనాన్ని ఒకసారి చదివితే ఇంకో మాట చెప్తా ఉన్నాడు, చూడండి. ప్రాణము విసికించే జగడిగొండి దానితో కాపురం చేసేదానికంటే అరణ్య భూమిలో నివసించేది మేలు బాబు. ఈమె ఎవరంట? ఇప్పుడు మొట్టమొదటి భార్య ఏమో మేలు అన్నాడు దేవుడు, కానీ అందులో కొంతమంది మేకులు తేళ్లు దొరికారు కొంతమందికి. రెండో భార్య ఏమో గయ్యాళి అయిన భార్య అని చెప్పాడు దేవుడు. మరి మూడో వారు ప్రాణము విసికించే జగడగొండి. ఏ గొండి అంట? ప్రాణము విసికించే జగడగొండి దానితో కాపురం చేసేదానికంటే అరణ్య భూమిలో అంటే అడవిలో ఎక్కడ ఉండాలి చెప్పండి? ఇప్పుడు భార్యను నమ్ముకున్నాడు కానీ భార్య అరణ్యానికి పంపిస్తుంది. అయితే అరణ్య భూమిలో నివసించానని బాధపడుతున్న స్థితి. ప్రియులరా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరుడా, సహోదరి, నీ భార్యను అరణ్యానికి పంపిస్తే, నీ భర్తను అరణ్యానికి పంపిస్తే నీకేమి మిగులుబాటు లేదు, నీకే ఇబ్బంది, నీకే కష్టతరమైన పరిస్థితులు. ఒకసారి ఇద్దరు భార్య భర్తలు, వారు సాకలోళ్ళట. భర్తను చూడగానే చిత్రంగా కొట్లాట పెట్టుకుంటుందంట ఆమె. అయితే ఆమెలో ఒక విచిత్రమైన గుణం ఉంది. అదేం గుణం అంటే జగడగొండితనము. ఆ తర్వాత భర్త అంటాడంట, ఏంటి నాకు ఇంత జగడం, ఇంత ఇబ్బందులు, ఇన్ని సమస్యలు కలుగుతున్నాయని చెప్పి ఇక్కడ ఉండేదానికంటే నేను అరణ్యం పోవడం మేలని చెప్పి ఒక తెడ్డు, అదేంది బట్టలు ఉడకబెట్టి గిన్నె, ఆ తర్వాత ఆ 2 చేతులు పట్టుకొని వెళ్తా ఉంటే ఒక యుద్ధం జరుగుతుందంట అక్కడ. ఆ యుద్ధంలో రాజు మీదికి అందరూ వెళ్ళి రాజును చంపడానికి వెళ్తుంటే ఇతను వెళ్ళి ఆ బట్టలు ఉడకబెట్టే గిన్నెను అడ్డం పెట్టి ఆ చెడ్డుని దాన్ని తీసుకొని చాలా మందిని చంపేశాడట. చంపిన తర్వాత ఆ గిన్నెను, ఆ తెడ్డును అక్కడ పడేసి మర్చిపోయి రాజుంటి దగ్గరికి వచ్చాడట. రాజు ప్రేమించాడు, అయ్యా నువ్వు ఉన్నంగా నా ప్రాణాన్ని దక్కించావు, నాకు మేలు చేశావు సహోదరుడా అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి ఆయన్ని బాగా ప్రేమించి కూర్చోబెడితే ఆయన ఆలోచిస్తున్నాడు, రాజా నేను
నా గిన్నెను నా బట్టలు కలిపే తెడ్డును మర్చిపోయి వచ్చానయ్యా, త్వరగా వెళ్ళి తెచ్చుకుంటానని చెప్పి వెళితే ఆ చచ్చిపోయిన శవాల మధ్యలకు ఒక 2 పక్షులు వచ్చినవట. ఆ పక్షులు వచ్చి ఆ మాంసాన్ని తింటా ఉన్నామంట. ఒక 2 ముసలోళ్ళ మాంసం తింటున్నామంట. అవి ఏ పక్షులారా, మీరేంటి ఇంత మంచి మంచి బలిసిన కొవ్వు మాంసం కలిగిన మనుషులను చంపేస్తే ఆ ముసలోళ్ళ మాంసం తింటారేంటి మీరంటే, వీళ్ళిద్దరు మాత్రమే మనుషులు, వాళ్ళు మనుషులు కావు అని చెప్పినవాట. ఇదేంటి, ఎంతమంది మనుషులే కదా, వారు మనుషులు కాదు, వీళ్ళిద్దరే మనుషులు అని చెప్తున్న పక్షులేంటి, వీటికి తెలివి ఉందా లేదా? సరేనని చెప్పి నా భార్య మనిషినో కాదు అని చెప్పి ఆలోచన వచ్చింది తనకి. ఎందుకంటే రోజు కొట్లాడుతుంది నాతో, జగడగొండిది. నా భార్య ఇంతకు మనిషో లేదో చూడాలి. ఎట్లా చూడాలంటే ఆ పక్షుల దగ్గర ఒక భజనీక ఉందట. మీరు ఎట్లా గుర్తుపట్టారంటే, ఈ భజనీక పెడితే మనిషో కాదో మాకు అర్థమవుతుంది అని చెప్తే, మరి నాకు ఒకటి ఇవ్వండి, నేను ఇంటికి వెళ్ళి నా భార్య మనిషినో కాదో చూసుకుంటానన్నాడట. ఆ పక్షులు ఒక భజనీక తనకిస్తే వెళ్ళి ఇంటికి వెళుతుండగానే ఆ ఈకను పెట్టి చూస్తే ఆమె గాడిదట, మనిషి కాదట. భయంకరంగా గాడిదలాగా అరుస్తూ ఉంది కదా. నిజంగా కదా మనిషి అనుకున్నాను నేను, అమ్మో అని చెప్పి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది తాను. ఎందుకంటే ఆమెను కూడా చంపాలి, బతకూడదు అనుకున్నాడు, కానీ చంపితే నన్ను బ్రతకనీరు వీళ్ళని చెప్పి పారిపోయాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది మనిషిలో గుణమట ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, దయాలత్వము, బుద్ధిమంతులు, ఇవన్నీ మంచివి కావాలని కోరుకున్నాడు. ఇంకా కొన్ని ఉన్నవి, వ్యభిచారము, మోసము, దొంగతనము, అక్రమము, కామకత్వము, విగ్రహారాధన, ఇవన్నీ కూడా మనిషిని కూల్చివేసి, సంసారాన్ని కూల్చివేసి ఇబ్బందులు కలిగించేటివి ఉన్నవని బైబిల్ స్పష్టంగా చెబుతుంది ప్రియులారా. అందుకనే ఈ జగడగొండి భార్య దెబ్బకు తట్టుకోలేక ఈయన అరణ్యంలో ఉండి ఎక్కడో ఒక గుడిసేసుకొని ఆ గుడిసెలో పడుకుంటున్నాడట. అలా చేయొద్దండి తల్లులారా, అలా చేయొద్దండి. ఒక ఆయన భార్యని అడవికి పంపించాడు, అలా చేయొద్దండి నా సహోదరులారా, సహోదరులారా. ఈ సమయంలో దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు గొప్ప కార్యములు చేసేవాడు. నేను ఇక 2 అంశాలు చెప్పి ముగిస్తాను, ఎందుకంటే ఇలా చెప్పాలంటే కొన్ని గంటలు అవుద్ది. ఈ సబ్జెక్టులు వాటిని వివరించాలంటే చాలా టైం అవుద్ది. మీకు టూకీగా త్వరగా చెప్తాను ప్రియులరా, చాలా జాగ్రత్త గమనించండి. ఈ వాక్యాన్ని విని మీ కుటుంబాలు దిద్దుకోవాలని నా కోరిక, దేవుని కోరిక కూడా అదే. నేను గొప్పవాడిని చెప్పను, దేవుడు గొప్పవాడు, ఆయన వాక్యము గొప్పది. గమనించండి, బైబిల్ గ్రంథములో ఆదికాండం 2వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదవండి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, భార్యవైన నీవు జగడగొండితనం ఉంటే ఎట్లా? ఇప్పుడు భర్త ఏం చేశాడు తెలుసా? తల్లిని తండ్రిని వదిలిపెట్టి, మా భార్యే నాకు తల్లి, నాకు తండ్రి, మా భార్యే నాకు అవయవములు, నా భార్యే నాకు ఇల్లాలి అని చెప్పి నిన్ను ప్రేమించి వచ్చాడు. అప్పుడప్పుడు అంటుంటారు, రే నీ భార్య మాట వింటావు కదరా నువ్వు, నీ భార్య నీకు తల్లి అయిందిరా. నిజంగా తల్లి తండ్రి సమస్తము నీవే అని భార్య దగ్గరికి వచ్చాడు భర్త. తల్లిదండ్రులు వదిలిపెట్టి వచ్చాడులే, నాకు ఇష్టమైన చాకిరీ చేస్తాడులే, నేను జగడం పెట్టుకున్నప్పుడల్లా పోనీ అడవికి సావుపోరా నువ్వు, ఎన్నడ చేస్తావో అన్నట్లుగా ప్రవర్తిస్తే ఏమి ప్రయోజనం, నీకేమి లాభం? దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. తల్లి చెల్లి గుర్తుపెట్టుకొని మనసులో ఒక ప్రేమ కలిగి ఉండు, జాలి కలిగి ఉండు, మమకారం కలిగి ఉండు. ఒట్టి మాటలు మాట్లాడి
ఎందుకు నువ్వు నష్టపోతావు? అంతేగాక దేవుడు అంటూ ఉన్నాడు, వీరు ఏక శరీరము. చెప్పండి, కొంతమంది భార్యలను కొట్టేవాళ్ళు ఉంటారు. కొట్టకండి, కానీ చక్కగా సమాధానం చెప్పండి, ప్రేమించండి. కొట్టేవాళ్ళు మరి ఏక శరీరం, కానీ భార్యని కొడితే నిన్ను కొట్టుకున్నట్లే. అవునా కదా? చెప్పండి. నేను యేసు ప్రభు నమ్మనప్పుడు నా భార్యని కొట్టినప్పుడల్లా నాకు దెబ్బలు పడినట్టుండేది. ఎందుకు కొట్టానా అని 2-3 రోజులు ఆలోచించేవాడిని. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థం చేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే ప్రేమించాలి, జాలి కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. అయితే మత్తయి సువార్తలోకి మనం వెళదాం. ఇప్పుడు 19వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదవండి. మత్తయి సువార్త 19:6. కాబట్టి వారు ఇప్పుడు ఇద్దరు కాక ఏక శరీరమై ఉన్నారు. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. హల్లెలూయా. ఈ వాక్యాలలో చాలా చాలా భావాలు ఉన్నవి. నేను ఈ మాటలను పాటలుగా రాశాను. వీరిరువురిని ఏకా శరీరముగా జతపరిచేను, మనుషుడు వేరు చేయరాదని దేవుడు చెప్పెను. వీరిరువురిని ఏకా శరీరముగా జతపరిచేను, మనుషుడు వేరు చేయరాదని దేవుడు చెప్పెను. వధువు వరునిగా దేవుడు నియమించెను, కృతజ్ఞతగా ఉండాలనే దేవుడు కోరెను. వధువు వరునిగా దేవుడు నియమించెను, కృతజ్ఞతగా ఉండాలనే దేవుడు కోరెను. వివాహం విషయాల కన్నా భిన్నమైనది. అవునని ఏకా కాదని ఎవరు చెప్పజాలరు, ఎవరు చెప్పజాలరు. దేవుడు చేసిన గొప్ప అద్భుతం, దేవుడు చేసిన గొప్ప అద్భుతం. పురుషుడు శిరసై ఉండాలని దేవుడు సూచను పద్ధతిగా చేస్తున్నాడు. స్త్రీకి పురుషుడు శిరసై ఉండాలని దేవుడు సూచను పద్ధతిగా చేసెను. పురుషునికి స్త్రీ అవయవములుగా ఉండాలని దేవుడు సృష్టించెను, గొప్ప కార్యములే చేసెను. పురుషునికి స్త్రీ అవయవములుగా ఉండాలని దేవుడు సృష్టించెను, గొప్ప కార్యములే చేసెను. వివాహం ఈ విషయాల కన్నా ఘనమైనది. దీనిని అవునని ఏకా కాదని ఎవరు చెప్పగలరు, ఎవరు చెప్పగలరు. దేవుడు చేసిన గొప్ప
ప్రేమ అన్ని విషయాల్లో ఘనమైనది. భార్య భర్త, భర్తకు భార్య, వీరు మేలుకరమైన పరిస్థితి. ఇదేంటంటే భర్తకు భార్య దొరికితే మేలు దొరికి అన్నాడు దేవుడు. భార్యకు భర్త దొరికితే మేలు దొరికెను. కనుక ఇది మేలుకరంగానే భావిస్తూ మీ కుటుంబాలలో ప్రేమ కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అయితే ఈ సమయంలో మరి ఈ వాక్యం విన్న ప్రజలు మీ మనసు మారాలి, మీ తలంపులు మారాలి. అలాగనే ఇప్పుడు మరి ఈ నూతన వధువరులు కూడా వాక్యం విన్నారు కనుక చక్కగా ఒకరినొకరు ప్రేమించుకొని జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మంచిది. ఈ వాక్యము మీ అందరి వినికిల్లో ఆయన జీవగల దేవుడు నీరు కట్టి ఫలింప చేయనుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో అందరూ కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసి వివాహ కార్యక్రమాన్ని త్వరగా జరిపించబడుతుంది. అందరూ కళ్ళు మూసు